ఈరోజు వాగ్దాన సందేశం యోహాను సువార్త 14:27 వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారే తన శిష్యులకు వీడ్కోలు మాటలు తెలియజేస్తూ శిష్యులు చెప్పినప్పుడు వారు కలవరపడ్డారు. ఎందుకంటే ప్రభు వెళ్ళుచున్నాడు కనుక, అప్పగించబడబోతున్నాడు కనుక నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని తెలియజేసినప్పుడు వారు కలవరపడినారు. మరి దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని కాపరిగా చేసుకోవాలి. 23వ కీర్తన 1వ వచనం 2వ వచనం. రెండవది ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనవాలి. సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనాలు. మూడోది వంకర త్రోవలో నడవకూడదు. యెషయా 59:8. ఈ 3 రకాలుగా నువ్వు చేస్తే దేవుని శాంతి సమాధానం నీ కుటుంబంలో, సంఘంలో, నీ జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది. యేసు ప్రభు ఇచ్చు శాంతి అనుకూల పరిస్థితులను సైతం జయించగల సామర్థ్యంతో కూడినదని నువ్వు గ్రహించాలి. అట్టి శాంతిని మీరు పొందుకోవాలంటే యేసు ప్రభువును ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన నిజమైన శిష్యులుగా జీవించాలి. అప్పుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునీడై ఉండును గాక. ఆమె మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 21 రోజులు ఉపవాస ప్రార్థన. ఈ నూతన సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడని మేము ఉపవాసం ఉంటున్నాం. సంఘం అంతా ధర్మారం, వరంగల్, తెలంగాణలో రండి. 20వ తారీఖు ప్రత్యేక మీటింగ్ శనివారం ఉదయం 10 గంటలకు. పాస్టర్లు, విశ్వాసులు అందరూ రండి. పాస్టర్లకు ఆఫరింగ్ ఇవ్వబడుతుంది. దయచేసి పాస్టర్లకు సాయం చేస్తున్నాం, చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఈ భారభరితమైన పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ నెల 20వ తారీఖు ఈ నూతన సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ నూతన సంవత్సరం అనేక శ్రమలు రాబోతున్నాయి. జపాన్లో భూకంపం వచ్చి 1000 మంది చనిపోయారు. అలాగే కోవిడ్ రాబోతుంది. అందుకొరకే మన దేశమును, మనను, సంఘాలను, సేవకులను దేవుడు కాపాడాలని 21 రోజులు ఉపవాసం ఉంటున్నాం. ఈ నెల 20వ తారీఖు ప్రత్యేక మీటింగ్ వరంగల్, ధర్మారం, వరంగల్, తెలంగాణలో రండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. ఉదయం 10 గంటలకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.